ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్టను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు పరిశీలించారు. వరద తాకిడికి చాలా ప్రదేశాల్లో వ్యవసాయ భూములతో పాటు ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి కరకట్ట ఎత్తు నిర్మాణం చేపట్టాలని సూచించారు. జియో ట్యూబ్ టెక్నాలజీ అస్సాం రాష్ట్రంలో సక్సెస్ అయింది, కానీ మన వద్ద ఆ టెక్నాలజీ మీద ఇంజనీర్లకు అవగాహన లేదని చెప్పారు. ఈ టెక్నాలజీపై పూర్తి అధ్యయనం చేయించి పనులు ప్రారంభించేలా చేయాలని కోరారు. సంగం పాయ కూడా వచ్చి కలుస్తాను. రెండు ఫోర్సులు కొట్టుడితోటి ఇది చాలా వీక్ పాయింట్. దీని మీద ఇంపార్టెంట్ పాయింట్ దీనికి చాలా ముఖ్యం. ఏటూరు నాగరం ఓడగూడెం నుంచి రామన్నగూడెం రామ్నగర్ వరకు ఏదైతే గోదావరి ప్రవాహంతో ఏటూరు నాగరం గ్రామానికి ఉన్న ముప్పుకు సంబంధించిన కరకట్ట గత 20 సంవత్సరాల కింద ఏదైతే అప్పటి ప్రభుత్వం కట్టిందో, ఇప్పుడు అది చాలా వీక్ పాయింట్స్ దాంట్లో గమనించడం జరిగింది. చాలా ప్రదేశాల్లో కోతకు గురై ఊరు మీదికి పెద్ద ఎత్తున కరకట్ట తెంపుకొని నీరు వచ్చే ప్రమాదం ఇక్కడ కనిపిస్తుంది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాబ్లంని గుర్తించి చాలా చోట్ల రివిట్మెంట్ మళ్ళీ దానికి అదనంగా చేయించడం జరిగింది. అయినా దాని తర్వాత మా ప్రభుత్వము కోల్పోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా ఈ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 3-4 వీక్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఓడగూడెం ప్రాంతంలో చాలా డౌన్ అయిపోయింది కరకట్ట. అవతల ఇసుక మేటలేమో చాలా పెరిగిపోయినాయి అక్కడ. సో ఇమీడియట్గా కరకట్ట హైట్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ హైట్ పెంచుతూ, అలాగే వీక్ పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇరిగేషన్ ఇంజనీర్లతోటి కూడా మేము మాట్లాడడం జరిగింది. $13 లక్షల శాంక్షన్ అయిన ఎప్పుడు ఉన్నాయి. యాదగిరిలో ఉంటుంది అంటే రోగాలు వస్తాయి, ఇబ్బంది పడతానని చెప్పి మనము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో తను నేను చెప్పిన సార్ మీరు వచ్చి పరిశీలిస్తేనే పని అవుతుంది, మీరు దయచేసి సంగం పాయ కూడా వచ్చి కలుస్తాను. రెండు ఫోర్సులు కొట్టుడితోటి ఇది చాలా వీక్ పాయింట్. దీని మీద ఇంపార్టెంట్ పాయింట్ దీనికి చాలా ముఖ్యం. సూర్య